మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్, కొలనోస్కోపీ ఇవన్నీ కూడా స్క్రీనింగ్ టెస్ట్గా ఉపయోగపడతాయి. మ్యామోగ్రామ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్కి ఎర్లీ డిటెక్షన్కి యూస్ చేస్తాము. ప్యాప్స్మియర్ అనేది సర్విక్స్ క్యాన్సర్కి యూస్ చేస్తాము. అండ్ కొలనోస్కోపీది కోలాన్ క్యాన్సర్స్కి. ఇవన్నీ కూడా మనకి దెర్ ఆర్ గైడ్ లైన్స్. అంటే మనకి 40 సంవత్సరాలు మొదలైనప్పటి నుండి ఆడవాళ్ళలో 2 బ్రెస్ట్, బైలాటరల్ బ్రెస్ట్ మ్యామోగ్రామ్ సంవత్సరానికి ఒకసారి చేయించాలి. ప్యాప్స్మియర్ విషయానికి వస్తే 21 సంవత్సరం అప్పటి నుండే ప్రతి ఆడవాళ్ళలో 3 సంవత్సరాలకు ఒకసారి, స్టార్టింగ్ ఫ్రమ్ 21 ఇయర్స్ 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించాలి. అండ్ కొలనోస్కోపీకి స్టార్టింగ్ ఫ్రమ్ 45-50 ఇయర్స్ ఎవ్రీ 5 ఇయర్స్ ఒకసారి చేయించాలి. సో వీటి వల్ల ఉపయోగం ఏంటి? క్యాన్సర్ అనేది ఇవాల్వింగ్ ప్రాసెస్. అంటే ఒకేసారి స్టేజ్ 4గా పుట్టదు, అది స్టేజ్ 1గానే పుడుతుంది. ఈవెన్ బిఫోర్ స్టేజ్ 1 ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాము. ఇప్పుడు బ్రెస్ట్ విషయంలో అయితే DCIS, కార్సినోమా ఇన్సిటూస్, సర్విక్స్ విషయంలో కూడా కార్సినోమా ఇన్సిటూ. అంటే అవన్నీ ఫ్రాంక్ క్యాన్సర్స్ కావు, అవి ఆల్రెడీ టిష్యూస్లో స్ప్రెడ్ అయ్యి వేరే చోటికి స్ప్రెడ్ అవ్వలేదు, అక్కడక్కడే ఇప్పుడిప్పుడే పుడుతున్నాయి. సో ఇవన్నిటిని ఇన్సిటూ కార్సినోమాస్ అంటాం. వీటిని డిటెక్ట్ చేయాలంటే ఈ టెస్ట్ ద్వారా మనం కనిపించవచ్చు. కానీ దీన్ని కరెక్ట్ పద్ధతిలో వాడుతున్నారా, అసలు ఎంతమంది వాడుతున్నారు? చాలామందికి ఇంకా అవగాహన లేదు. ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్, కొలనోస్కోపీ అనేది అవగాహన లేదు. ఇప్పుడు మేము మా ఓపీడీలోనే చూస్తూ ఉంటాము. రీసెంట్గానే మేము చాలా టెస్ట్ చేయించేసాము, కానీ అవన్నీ ఏవి చెప్పలేదు, లేదా వీటి గురించి అంటే ఇవన్నీ చేయించుకున్నాను కానీ నాకు ఇవేవి బయట పడలేదు. బట్ మీరు మిస్ అవుతుంది ఏంటి అంటే, రీసెంట్గా చేసుకున్న రొటీన్ చెకప్స్లో మీరు CBC బ్లడ్ హీమోగ్లోబిన్ ఎలా ఉంది చూస్తారు, కిడ్నీ బాగా పనిచేస్తుందా, లివర్ బాగా పనిచేస్తుందా. సో పనిచేసే గుణం, రీనల్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కార్డియాక్, 2D ఇవి చేస్తారే తప్ప స్క్రీనింగ్ ఫర్ క్యాన్సర్ ప్యాకేజ్ అని అడగనంత వరకు ఎవరు ఇవి రొటీన్ టెస్ట్గా చేయరు. సో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్, కొలనోస్కోపీ, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి CT స్కాన్ చెస్ట్, అండ్ 50 సంవత్సరాల పైన పడిన మగవాళ్ళల్లో ఇన్ మెన్ ఓన్లీ PSA టెస్ట్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్, ఇవన్నీ కూడా మనకి అప్రూవ్ అయ్యి ఉన్నాయి.